హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వీడియోలో ఏంటంటే నా డైలీ రొటీన్ ఉంటుందన్నమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేను మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి మామూలుగా రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ కాదండి, నేను అయితే రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని చెప్పి ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇడ్లీలోకి పల్లీలు అయితే ముందుగానే వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసి పోపు అయితే పెట్టేస్తున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇడ్లీ అయితే ప్లేట్లోకి ఇంకా సర్వ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము. ఇవైతే రాగి ఇడ్లీ సూపర్గా ఉంటున్నాయి అన్నమాట. టేస్ట్ జావా అయితే నాకు అంతగా ఇష్టం ఉండట్లేదు, తాగాలనిపించట్లేదు. అందుకని ఇలా రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇడ్లీ కూడా చాలా స్పాంజీగా వస్తాయి. ఇడ్లీ మెత్తగా భలే ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసేసుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇదైతే నిన్నటి వీడియో. నిన్న మంగళవారం కాబట్టి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇది శ్రావణ మాసం కాబట్టి నేనైతే సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ మంత్ అంతా ఇంకా మామూలుగా రెగ్యులర్ డేస్లో అయితే శుక్రవారం, శనివారం చేసుకుంటాను అనమాట. ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. తులసమ్మ దగ్గర కూడా దీపారాధన కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంట్లో అయితే దీపారాధన చేసేసుకున్నాను. ఇలా అయితే నా పూజ సింపుల్గా నిన్న అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ చేసుకుంటే మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా లాస్ట్ వీక్. నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను, కానీ ఫొటోస్ అయితే లాంగ్ వీడియో లాగా ఏమీ తీయలేదు, షార్ట్ లాగా తీసాను. అదైతే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇంకా మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారో కూడా కమెంట్ చేసేయండి. నేనైతే నాకు తోచినంతలో సింపుల్గా చేసుకున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఇవైతే 2 days బట్టలు అనమాట. నిన్నటివి ఈ రోజుటివి కలిపి మడత పెట్టేస్తున్నాను. ఇవన్నీ మడత పెట్టేశాక ఎక్కడ మళ్ళీ సర్దడం అదొక పని కదా. ఆ పని కూడా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కోసం అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కర్రీ కోసం అయితే నేను బీరకాయ, సొరకాయ కలిపి వండుదామని ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా 2 ఇలా మిక్స్ చేసిన కర్రీ తిన్నారా? నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చిందో చూడాలి. ఇంకా మా హస్బెండ్ అయితే సొరకాయ సపరేట్గా చేస్తే తినరు. మామూలుగా సాంబార్లో వేస్తే తింటారు, కానీ ఇలా కర్రీస్ లాగా వండితే తినరు అనమాట. ఇంకా సాంబార్ కోసమని తెచ్చిన సొరకాయ సగం మిగిలిపోయింది. అదొక్కటి ఏం చేయాలని చెప్పి వేస్ట్ చేయడం ఇష్టం లేక 2 కలిపి వండితే ఆయనకి అంతగా తెలియదని చెప్పి బీరకాయ, సొరకాయ కలిపి వండుదామని ఇక్కడ వండేస్తున్నాను. ఇదైతే చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనం రెగ్యులర్గా తాలింపులు ఎలా వేస్తామో అలా వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి సొరకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు వేసేసాయి అనమాట. దీనిలో ఉప్పు వేసేస్తే మనకి దానిలో ఉన్న వాటర్ అంతా అయితే బయటకు వచ్చేసి త్వరగా మగ్గిపోతుంది. ఇంకా మూత పెట్టి ఒక 10 to 15 minutes అలా మగ్గనిచ్చేసాయి అనమాట. కూర అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంక ఈ సొరకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారం వేసేసి తగినంత వేసుకోవాలి, మనకి టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని ఇంకో 10 minutes అలా మగ్గించి పాలు అయితే లాస్ట్లో దింపేటప్పుడు 2 minutes ముందు వేస్తే సరిపోతుంది అనమాట. ఒక చిన్న గ్లాసు పాలు వేసాను. చాలా బాగుంటుంది ఇలా పాలు వేసి వండుకుంటే. కొంతమంది పచ్చిశనగపప్పు అలా కూడా వేసి వండుకుంటారు, కానీ నాకైతే పాలు పోసి వండితే చాలా ఇష్టం అనమాట. అందుకైతే ఇలా వండేసాను. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా మా హస్బెండ్ నైట్ డిన్నర్కి తిన్నారనమాట ఈ కర్రీ. ఇంకా మొత్తం రైస్ తినేసిన తర్వాత అప్పుడు చెప్పా, ఇది నేను బీరకాయ ఒక్కటే వండలేదు, సొరకాయ కూడా వేసి వండా అని చెప్పి. ఇంకా ఏం చేస్తారు పాపం, తినేసిన తర్వాత ఏమనలేదన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను గిన్నెలు క్లీన్ చేస్తున్నాను. ఈ గిన్నెలు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్వి, ఆఫ్టర్నూన్ లంచ్వి అనమాట. ఈ రెండు కలిపి ఒకేసారి క్లీన్ చేసేస్తున్నాను ఈరోజు.
మామూలుగా అయితే ఎప్పటికప్పుడు చేస్తాను, కానీ ఇంకా ఈరోజు మార్నింగ్ కొంచెమే ఉన్నాయిలే అని ఆఫ్టర్నూన్ చేసుకుందామని రెండో కలిపి అలా వదిలేసాను. ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు ఇలా నుంచొని కడగాలంటే చాలా కష్టం కదా, నాకు కూడా అంతే. ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు ఇలా నుంచొని కడగాలంటే చాలా కష్టమైపోద్ది. అందుకే ఎప్పుడు మ్యాక్సిమం కడిగేస్తాను. ఎప్పుడన్నా బద్ధకంగా ఉన్నప్పుడు మాత్రం ఇలా వదిలేసి ఒకేసారి కడిగేస్తాను. నిన్నైతే నా రోజు ఇలా గడిచిందనమాట. ఇంకా అంతే. ఇంకా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయచ్చు కదా. బాయ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.